తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్ చూద్దాం. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన తర్వాతే మహిళలకు బీసీ సబ్ కోటా వస్తుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కొక్కటిగా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, బీసీ బిల్లు పెట్టాలని ఆయనని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. 76 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కులగణన చేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుందన్నారు. కులగణన తర్వాత బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన మొక్కజొన్న పంటను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. అలాగే రైతు పరామర్శించి భరోసా కల్పించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్లు పంటలకు కూడా చెల్లించి రైతులు ఆదుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా రైతు బంధు నిధులు విడుదల చేయాలని, దీంతో పాటు రైతులు పండించిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేముల వీరేశం, విద్యాశాఖతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఒక వరమని, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 8వ తరగతి చదువుతున్న గజ్జల వినీలా అనే విద్యార్థి ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడంతో విద్యార్థిని అభినందించారు. విద్యార్థుల చదువుల కోసం అన్ని రకాలుగా సహకరిస్తారని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ను ఆర్డర్ పెడితే నీళ్లు కలిపిన ఆయిల్ టిన్ ను సప్లై చేశారంటూ మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని జెప్టో ఆన్లైన్ స్టోర్ ముందు ఓ కస్టమర్ ఆందోళన చేశాడు. శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టో యాప్ లో 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ చేయగా నీళ్లు కలిపిన ఆయిల్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయిల్ టిన్ తీసుకుని జెప్టో స్టోర్ కు వస్తే పట్టించుకోవడం లేదని, బ్రాండెడ్ కంపెనీ అని ఆర్డర్ పెడితే కల్తీ చేసిన ఆయిల్ సప్లై చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని శరత్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ జీత భత్యాలు పెంచి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో నవభారత్ కంపెనీ నిర్వహిస్తున్న మైనింగ్ పనులను ఆపాలని స్థానికులు లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీల అంచనాలకు మించి పలుగు రాళ్లను తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ మైనింగ్ తో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, నీటి బోర్డులు సైతం పడిపోతున్నాయన్నారు. వెంటనే మైనింగ్ పనులు ఆపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో మమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. విద్యుత్, ఆర్టిజన్ అండ్ మ్యాన్స్ పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన సమ్మె వల్ల ప్రజల ఇబ్బందులు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నేతన్న చౌక్ దగ్గర అగ్నిమాపక వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది నీటితో పలు రకాల విన్యాసాలను చేశారు. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ అన్నారు. అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సునీత తెలిపారు. ఏప్రిల్ 19 నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ హాజరై స్వామివారిని దర్శించుకుని తరలి రావాలని ఈవో కోరారు.